సుభాష్ చంద్రబోస్ జనవరి 1897 23న ఒడిశాలో జన్మించి భారత స్వాతంత్ర్య పోరాటంలో ఒక వినూత్న, సాహసోపేత నాయకుడిగా నిలిచారు. యువతనంలోనే బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఆయన కదలికలు మొదలుపెట్టారు. కోర్ట్ సర్వెంట్స్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి బ్రిటిష్ ప్రభుత్వ సేవలను నిరాకరించి స్వాతంత్ర్య సమరయోధుడిగా మారారు. ఇంగ్లండ్లో లాయర్ విద్య సంపాదించి వచ్చాక గాంధీజీ నేతృత్వంలోని భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరి అహింసా ఉద్యమంలో పాల్గొన్నారు. కానీ గాంధీ తత్వాలకు భిన్నంగా సాయుధ పోరాటానికి ప్రాధాన్యత ఇచ్చి 1938 1939లో కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయన గాంధీ నాయకత్వంతో వాదాంతరాలు పెరగడంతో ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని స్థాపించి విప్లవాత్మక పంథాలో నడిపించారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బోస్ జర్మనీ, జపాన్ మద్దతుతో ఆజాద్ హింద్ ఫౌజ్ ఏర్పాటు చేసి బ్రిటిష్ పాలకులకు ఘాటు కొట్టే ప్రయత్నాలు చేశారు. స్వతంత్ర భారత ప్రభుత్వ ప్రతిష్టలో భాగంగా అండమాన్ మరియు నికోబార్ ద్వీపాలను స్వాతంత్ర్య ప్రాంతాలుగా ప్రకటించి జెండాను ఎగురవేశాడు. 1945లో ఉన్న విమాన ప్రమాదంలో ఆయన మరణం చుట్టూ అనేక గూఢచర్యలు ఉండగా ఆయన స్ఫూర్తి భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో శాశ్వతంగా నిలిచింది. సాహసోపేత దృఢ నమ్మకం, రాజకీయ దృష్టి కారణంగా సుభాష్ చంద్రబోస్ భారతీయులకు మహానాయకుడిగా గుర్తింపబడాడు. ఆయన జన్మదినం జనవరి 23ను పరక్రమ్ దినోత్సవంగా జరుపుతూ ఆయన ఆదర్శాలు మరియు స్ఫూర్తిని తరతరాలకు పాటించడం కొనసాగుతుంది.